లాస్ట్ 1 వీక్ నుంచి నేను అసలు యాక్టివ్‌గా లేను. యూట్యూబ్ కానీ, ఆన్‌లైన్‌లో ఎక్కడ కూడా యాక్టివ్‌గా లేను. కొంచెం పర్సనల్ వర్క్ ఉండి ఇంటికెళ్ళాల్సొచ్చింది. సో, అందుకని 1 వీక్ నుంచి ఎవ్వరికీ నేను రిప్లైస్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదండి. ఆర్డర్స్ కూడా నేనేమి తీసుకోలేదు. ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పట్టి నేను ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోటి. అండ్ ఈసారి రాగానే ఫస్ట్ నేను ఫ్యాబ్రిక్స్ అయితే ఓపెన్ చేసేస్తున్నానండి. ఎప్పటికీ మనం 2 టైమ్స్, 3 టైమ్స్ వేయించాల్సి ఉండేది. బట్ నేను అవైలబుల్‌గా లేక ఇంకా నేను ఇదే చూపిస్తున్నాననమాట. ఇవన్నీ కూడా న్యూ స్టాక్ అండి. ఈ వైట్ ఫ్యాబ్రిక్ నేను మళ్ళీ రీస్టాక్ చేయించాను. చాలా మంది అడిగారు కదా! ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. నేను మళ్ళీ రీస్టాక్ చేయిస్తాను లేదనేది గ్యారంటీగా అయితే చెప్పలేనండి. సో, కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసినటువంటి డిజైన్స్ వచ్చి ఇది చూడండి, రాజస్థానీ థీమ్లో ఉందన్నమాట. గ్లామర్ కాటన్ మీద వచ్చింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా బాగుందండి. డైరెక్ట్గా అయితే ఇంకా బాగుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ ఫియోనా ఫ్యాబ్రిక్ అనమాట. మన దగ్గర ఫియోనా ఫ్యాబ్రిక్ అనేది చాలా అంటే చాలా బాగా సేల్ అవుతుంది. నేను చెప్పేదానికంటే లాస్ట్ 1 మంత్ నుంచి మన షార్ట్ వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. నేను తెచ్చిన స్టాక్ మీద మీకే అర్థమైపోతుంది మన దగ్గర సేల్ ఎంత బాగా ఉంది అనేది. అండ్ ఈ ఫ్యాబ్రిక్స్ ఎంతమందికి బాగా నచ్చేది అనేది మీకే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో, ఇందులో గ్లామర్ కాటన్ ఉన్నాయి, ఫియోనా 2 ఉన్నాయండి. మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఏది ఏంటనేది నేను చెప్పేస్తాను. అండ్ చూడండి, డిజైన్స్ అనేవి ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. నేను లాస్ట్ టైం చెప్పాను కదా, వీటిని ఓన్లీ బ్యాగ్స్కే కాదండి, కుర్తీస్, లాంగ్ ఫ్రాక్స్, కిడ్స్కి కూడా యూజ్ చేయొచ్చు. ఈ గ్లామర్ కాటన్ అయితే వచ్చేది సమ్మర్ కాబట్టి పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్, నార్మల్ ఫ్రాక్స్ లాంటివి స్టిచ్ చేయించవచ్చు అని చెప్పి. సో, స్టిచ్ చేయించుకున్న వాళ్ళు చాలామంది నాకు పిక్స్ పెట్టారు. బట్ ఎవరు యూట్యూబ్లో పెట్టడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. బట్ ఒక పర్సన్ అయితే ఇచ్చారు. సో, ఆ పిక్స్ నేను మీకు ఇక్కడ షేర్ చేస్తాను చూడండి. అండ్ ఈసారి తెచ్చిన ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఇలా జూమ్లో చూపిస్తున్నాను. ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టండి, లేకపోతే న్యూ ఫ్యాబ్రిక్ వచ్చిందని పెట్టినా కూడా నేను వెంటనే పిక్స్ పంపించేస్తాను. ప్రైస్ కూడా చెప్పేస్తాను. అలాగే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఓన్లీ బ్యాగ్స్ కోసమే కాదు, ఇవి లాంగ్ ఫ్రాక్స్, కుర్తీస్ అన్నీ స్టిచ్ చేయించుకోవచ్చు. అలాగే కార్టూన్ ప్రింట్ అయితే మాత్రం పిల్లలకి ఫ్రాక్ స్టిచ్ చేయించవచ్చు అని చెప్పాను కదా. సో, ఒక కస్టమర్ మనకి పిక్స్ పంపించారు, నేను మీతో షేర్ చేసేస్తాను. దాంతోపాటు మీరు మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్ లేకపోతే లంచ్ బ్యాగ్ ఏదైనా కానీ స్టిచ్ చేయొచ్చండి. మనకి చూడండి, రెడీమేడ్లో కూడా ఫ్రాక్ ఏదైనా వచ్చినప్పుడు దానికి తోడు మ్యాచింగ్ బ్యాగ్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. సో, అలా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఒక కస్టమర్ అయితే మనకి పంపించారండి. ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయ్యాయో చూడండి కుట్టిన తర్వాత. అలాగే ఫియోనా ఫ్యాబ్రిక్ మనకి లాంగ్ ఫ్రాక్స్ కింద కూడా సూపర్గా ఉంటాయి. కిడ్స్కి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో, ఎలా అయినా కూడా యూజ్ చేయొచ్చు.